ప్రియ దేవుని బిడ్డ, నీవెందుకని మనుషుల వైపే చూచుచున్నావు? మనుషులు నానా విధములైనటువంటి క్రియలను ఏర్పాటు చేసుకొని వారి బ్రతుకు తెరువు కోసం ఎంత పాపమైనా చేయటానికి సిద్ధపడతారు. ధనాపేక్ష కలిగిన వారు ఏ భయము లేకుండా వారి శరీరముతో రకరకాల పాపములు చేయుచు డబ్బు కూర్చుకుంటారు. నీవు వారి వైపు చూసినట్లయితే నీవును అలాగే చేయుదువు. కనుక వారి వైపు కాకుండా నిన్ను సృష్టించిన దేవుని వైపు చూడు, అప్పుడు నీకు శుభం కలుగును. నమ్మితే ఆమెన్ చెప్పండి. ప్రియ నా కుమారుడా, ప్రియ నా కుమార్తె, నువ్వు బాధపడుచున్నావు, నువ్వు భయపడుచున్నావు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీ జీవితాన్ని మార్చబోచున్నాను. నీ ఒంటరి జీవితంలో నీకు ఆదరణ కలుగజేసి నీకు సహాయము చేయబోచున్నాను. నీ జీవితాన్ని మరలా తిరిగి బాగు చేసేదను. నీవు పోగొట్టుకున్న సమస్తమును మరలా నేను నీకు ఇవ్వబోచున్నాను. నిన్ను నిత్యము నడిపించెదను. ఈ మాట నమ్మినట్లయితే ఆమెన్ చెప్పండి. ఇదిగో నీకొక హెచ్చరిక, నేను త్వరగా రాబోచున్నాను. నిన్ను నీవు పరీక్షించుకొనుము, నీ ఇల్లును చక్కబెట్టుకొనుము. నిన్ను త్వరగా వచ్చి నన్ను నమ్ముకున్న వారిని తీసుకొని పోబోచున్నాను. నీవు నీ పాపమును విడిచిపెట్టి, నీవు నీ అతిక్రమములను విడిచిపెట్టి నా వైపు తిరిగి మారు మనసు పొందుము. ఇదిగో నీకే హెచ్చరిక, ఎంతకాలం పాపములో జీవించదు, నేను త్వరగా రాబోచున్నాను. మార్పు చెందుడి. ఈ మాట నమ్మిన ఎడల ఆమెన్ చెప్పి సిద్ధపడండి. ఇరుకులో ఉన్నటువంటి మిమ్ములను విశాల స్థలములోనికి కొనిపోబోదును. నేను నిశ్చయముగా మిమ్ములను ఆశీర్వదించెదను. మీ సరిహద్దులను విశాలపరచి మీ సంతానమును విస్తరింపచేసేదను. నా బలమైన హస్తముతో మిమ్ములను ఆదుకొని మిమ్ములను విడిపించెదను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశములోకి నడిపించినట్లుగా మిమ్ములను నడిపించెదను. మీ జీవితములో ఘనమైన కార్యములు చేయబోచున్నాను. ఈ మాట నమ్మినట్లయితే ఆమెన్ చెప్పుడి. మనోహరమైన స్థలములలో నుండి నేను మిమ్ములను ఆశీర్వదించెదను. ఆ పరలోకములో పాలు ప్రాప్తించు ఆ దివ్య నగరులో మీకు స్థానమును అనుగ్రహించెదను. ఈ సంవత్సరములో నేను మిమ్మల్ని పూర్తిగా విడిపించబోచున్నాను. ఏ పాపపు కాడి, ఏ అప్పుల శ్రమ, ఏ బానిసత్వము మీకు లేకుండా పరిపూర్ణమైన విడుదలను నేను మీకు అనుగ్రహించబోచున్నాను. ఈ మాట మీరు నమ్మిన ఎడల ఆమెన్ అని చెప్పుడి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవతనిని ఎదుర్కొనుచున్నావు. వారి తల మీద అపరంజి కిరీటమును ఉంచి ఉన్నావు. ఆయుష్నిమ్మని వారు నిన్ను వరమడుగగా నీవు దానిని వారికి అనుగ్రహించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నున్నట్లు నీ వారిని నియమించుచున్నావు. నీ సన్నిధిని సంతోషముతో వారిని నొల్లసింపజేయుచున్నావు. ఎందుకనగా వారు నీ యందు నమ్మిక ఉంచుకున్నారు గనక
సర్వోన్నతిని కృప వారిని కమ్మును. నా ప్రియమైన కుమారులారా, నేను మిమ్ములను విడువను, ఎడబాయను. చూడుము, నా అరచేతులలోనే మిమ్మును చెక్కియున్నాను. ఆ పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప మిమ్ములను విడిచిపోదు. గనుక భయపడుకుడి, దిగులు చెందుకుడి. మీ దేవుడైన యెహోవా మీ జీవితములో ఘనమైన కార్యములు చేయబోచున్నాడు. మీ జీవితములను హెచ్చించబోచున్నాడు. ఈ మాట మీరు నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పుడి.